హాయ్ అండి. ఎవరైతే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నారో ప్లీజ్ ఫాలో ద కంప్లీట్ వీడియో. వీడియో మొత్తం మీకు చూడండి. చూసి మీకు వీడియో క్లియర్ అర్థమవుతుంది. ఎందుకంటే వీడియో కంప్లీట్‌గా మీకు ఫుల్ లెంత్ వీడియో పెడుతున్నాను. జస్ట్ నాలెడ్జ్ షేర్ చేయడం కాదు. కంప్లీట్‌గా మీకు వీడియోని షేర్ చేయడం జరుగుతుంది. సో, ఇది ఇన్ డీటెయిల్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ జరుగుతుందండి. సో, చాలామంది ఫేస్‌బుక్‌లో వీడియో ఎందుకు అప్లోడ్ చేయాలో అడుగుతారు. సో, ఫేస్‌బుక్‌లో వీడియో అప్లోడ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బిజినెస్ ప్రమోషన్‌కి. సెకండ్ వచ్చి మీకు మనీ ఎర్నింగ్ ఫ్రమ్ ఫేస్‌బుక్. మనకు ఫేస్‌బుక్‌లో వ్యూస్ పెరుగుతున్న కొద్దీ మనకు అమౌంట్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. సో, దానికోసమే నేను తీసుకున్న పేజ్ వచ్చి మీకు శ్రీ ల్యాప్‌టాప్ వరల్డ్. సో, ఏదైతే మనం ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియో మనం ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసుకోవచ్చు. సో, ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసేప్పుడు 2 విధాలు ఉంటుంది. ఒకటి ఫేస్‌బుక్‌లో రీల్ ఆప్షన్ ఉంటుంది. లాంగ్ వీడియో ఉంటుంది. సో, రీల్ ఆప్షన్ పెట్టినప్పుడు మీకు కంఫర్టబుల్ థంబ్‌నెయిల్ కావాలంటే, అంటే ఇప్పుడు మనం ఒక కవర్ ఇమేజ్ పెట్టాలి. ఒక రీల్‌కి, ఒక లాంగ్ వీడియోకి. సో, దానికి మంచి ఆప్షన్ వచ్చి మీకు రీల్ గానియండి అండ్ లాంగ్ వీడియో గానియండి. మీకు లాంగ్ వీడియో పెట్టినప్పుడు మీకు కాల్‌లో గాని, వాట్సాప్ గాని, గెట్ మెసేజ్ కావాలంటే మీకు ఫేస్‌బుక్ మెసెంజర్ ఉంటుంది. ఇక్కడ మీరు థంబ్‌నెయిల్ మార్చుకోవచ్చు. బట్ రీల్ పోస్ట్ చేయాలంటే మాత్రం కంపల్సరీ ఫేస్‌బుక్ బిజినెస్ షూట్ నుంచి మాత్రమే పోస్ట్ చేయాలి. ఎందుకంటే, ఇక్కడ మీకు కస్టమ్ థంబ్‌నెయిల్ అనేది పెట్టుకోవచ్చన్నట్టు. సో, ఇప్పుడు నేను వీడియో సెలెక్ట్ చేస్తున్నా. ఓన్లీ ఫేస్‌బుక్ వీడియో అప్‌లోడ్ చేస్తున్నా. ఇప్పుడు ఇక నేను ఏ వీడియో అయితే నేను అప్‌లోడ్ చేయాలనుకుంటున్నానో ఆ వీడియో యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత మీరు ఏ కంటెంట్ అయితే ఇక్కడ ఏదైతే ఉందో మనము కంటెంట్ యాడ్ చేసుకుంటున్నాం. ఏ కంటెంట్ అయితే మనం యాడ్ చేయాలో ఆ కంటెంట్ యాడ్ చేస్తున్నాం. సో, ఇక్కడ కంటెంట్ యాడ్ చేశాక మనం ఏదైతే కంటెంట్ యాడ్ చేస్తున్నామో ఇక్కడ కంటెంట్ ఉంది. సో, తర్వాత మనకు కవర్ ఇమేజ్ ఉంటుంది. మనం ఏ కవర్ ఇమేజ్ పెట్టాలనుకుంటున్నామో. సో, ఇక్కడ చూసుకోండి. సో, ఇన్ని విధాల కవర్ ఇమేజ్ చేసుకోవచ్చు. సో, మీరు ఫేస్‌బుక్ పేజ్ ద్వారా అప్‌లోడ్ చేస్తే రీల్‌లో కవర్ ఇమేజ్ అనేది అప్‌లోడ్ చేసుకోవాలి. సార్ నాకు ఈ కవర్ ఇమేజ్ నచ్చలేదు. నేను కొత్త కవర్ ఇమేజ్ చేంజ్ చేయాలి. అప్పుడు మీరు ఏదైనా డిజైన్ చేసిన కవర్ ఇమేజ్ ఇక్కడ అప్‌లోడ్ చేసుకోవచ్చు. సో, మీకు నచ్చిన కవర్ ఇమేజ్ అప్‌లోడ్ చేసుకోవచ్చు. లేదంటే మీరు కొత్త డిజైన్ చేసి కూడా కవర్ ఇమేజ్ అప్‌లోడ్ చేసుకోవచ్చు. ఇంకోటి రీల్ ఒకసారి అప్‌లోడ్ చేశాక కవర్ ఇమేజ్ ఫేస్‌బుక్‌లో మనం చేంజ్ చేయలేం. సో, అది ఇన్‌స్టాగ్రామ్‌లో ఆప్షన్ ఉంటుంది గానీ, ఫేస్‌బుక్‌లో ఒకసారి మనకు రీల్‌కి కవర్ ఇమేజ్ చేంజ్ చేయలేం. సో, మనం అప్‌లోడ్ చేసిన వెంటనే ఇక్కడే మనము కవర్ ఇమేజ్ ఏదైతే అప్‌లోడ్ చేయాలో ఇక్కడ చూసుకోవచ్చు. ఇక మీకు ఫ్రేమ్స్ ఉంటాయి. ఫ్రేమ్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇక సజెషన్‌లో ఏదైతే మీకు ఉందో సెలెక్ట్ చేసుకొని క్లిక్ ఫర్ నెక్స్ట్. ఇప్పుడు ఇక్కడ మీకు నెక్స్ట్ క్లిక్ చేశాక, మీరేమైనా టెక్స్ట్ పెట్టాలా వీడియో మీద? ఏదైనా క్రాప్ చేయాలా? ఏదైనా ఎన్హాన్స్ చేయాలా? సో, ఎప్పుడైనా గానీ నేను ఒరిజినలే తీసుకుంటా. మీరేమైనా టెక్స్ట్ యాడ్ చేయాలంటే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకొని మీరిక్కడ టెక్స్ట్ మార్చుకోవచ్చు. సో, మీరు వీడియోని యాడ్ చేయాలంటే మీకు డైరెక్ట్ ఆప్షన్ మీకు ఫేస్‌బుక్ బిజినెస్ షూట్ రీల్ ఆప్షన్ ఉంది. ఎన్హాన్స్‌లో మీకు ఎంత ఆడియో ఎన్హాన్స్‌మెంట్, బ్యాక్‌గ్రౌండ్ నాయిస్ అండ్ ఈక్వలైజ్ ఆడియో ఏదైనా కావాలంటే ఇక అన్నీ చేసుకోవచ్చు. చూడండి. మీరు సో, దీస్ ఆర్ ఫ్యూచర్స్. ఈ అన్ని ఆప్షన్ మీకుంటాయి. సో, నేను క్లిక్ నెక్స్ట్ పెట్టాక ఇక్కడ మేజర్‌గా మీరు పబ్లిష్ చేసే ముందు మీకేమైనా ఆప్షనల్‌గా గ్రూప్ షేర్ చేసుకోవాలనుకున్నా మీరు 3 గ్రూప్స్‌కి షేర్ చేసుకోవచ్చు. అలాగే మీరిక్కడ ప్లేలిస్ట్ క్రియేట్ చేసుకోవచ్చు. ప్లేలిస్ట్ ఏముంది ఇక్కడ ఇప్పుడు నేనొక వీడియోని తీసుకున్నా. ఏంటి ఇప్పుడు నాకు మ్యాక్ ల్యాప్‌టాప్స్ ఎట్ అఫోర్డబుల్ ప్రైస్. ఇప్పుడు ఈ టైటిల్ నేను గూగుల్‌లో సెర్చ్ చేస్తే ఏదైతే నాకు టాప్‌లో వస్తాయో ఏదైనా రావచ్చు. సో, ఇక చూడండి. మీకు నేను కాపీ చేసుకొని ఇక క్రియేట్ ప్లేలిస్ట్. సో, చూడండి. నెక్స్ట్ ప్లేలిస్ట్ సి ల్యాప్‌టాప్ వరల్డ్ బై సెకండ్ హ్యాండ్ యూజ్డ్ ల్యాప్‌టాప్ ఎట్ బెస్ట్ ప్రైస్. So, connect your reel video if optional. Allow Facebook reel remixing. Allow Facebook reel embedding. Allow is a gift. So, it will be public. Click for share. So, immediately the video will be shared to the particular Facebook option. And so, this all views see this.
when you are uploading videos, based on that, the monetization will eligible, and based on the watching hours of minutes, the earning will be possible for by using monetize option. So people posting video ఎందుకంటే మేజర్లీ మనం అమౌంట్ ఎర్న్ చేసుకోవడానికి. సో కంపల్సరీ మీరు రెగ్యులర్గా వీడియో అప్లోడ్ చేస్తున్న కొద్దీ మీకు రీల్ అనేది రీచ్ పెరిగి మీకు వ్యూస్ వల్ల మీకు అమౌంట్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. మీరు ఇలాంటి వీడియో అయినా పోస్ట్ చేసుకోవచ్చు, లాంగ్ వీడియో కావచ్చు, షార్ట్ వీడియో కావచ్చు, రీల్ కావచ్చు, 1 minute వీడియో కావచ్చు. సో ఆ వీడియో మీకు వ్యూయబుల్ అయితే మీకు అమౌంట్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. సో దీని ద్వారా మీరు ప్రతి గ్రూప్కి షేర్ చేయొచ్చు. సో వీడియో వ్యూస్ కావాలంటే ఓన్లీ ఆప్షన్ వచ్చి మీరు గ్రూప్స్కి షేర్ చేసుకోవడం. సో దానికి మీరు గ్రూప్స్ యాడ్ చేసుకోండి. పెద్ద బిజినెస్ వీళ్ళన్నప్పుడు మీకు చాలా గ్రూప్స్ ఉంటాయి. అందులో ఏవైతే గ్రూప్స్ మీకు ఎక్కువ మంది ఉంటారో ఆ గ్రూప్స్ మీరు జాయిన్ చేసుకోవచ్చు అండి. సో తక్కువ మంది గ్రూప్స్, మీరు ఎక్కువ మంది గ్రూప్స్ ఉన్నా కానీ ఇట్లా జాయిన్ అవ్వడం వల్ల మీకు ఏంటంటే బెనిఫిట్ ఏంటంటే, మీరు మీ పోస్ట్ అలా షేర్ చేస్తే మీకు జనాలకి ఆ పోస్ట్ అనేది రీచ్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ మీకు చూడండి కంప్లీట్గా ఏదైతే మీకు ఎక్కువ మంది ఉన్నారో అక్కడ మీరు పోస్ట్ చేసుకోవచ్చు. ఏ ప్లేస్లో మీరు చేయాలనుకుంటున్నారో అక్కడ మీరు పోస్ట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనము ఎలాంటి వీడియో అయినా పోస్ట్ చేశాక గ్రూప్లో షేర్ చేసుకోవాలి. గ్రూప్లో షేర్ చేయడం సింపుల్. మీరు సెలెక్ట్ చేసుకొని ఎక్కడైతే మీరు అనుకుంటున్నారో అక్కడ షేర్ చేసుకోవచ్చు. లేదు అంటే మీకు గ్రూప్ ఆప్షన్ డైరెక్ట్ ఉంటుంది. ఆ గ్రూప్కి వెళ్ళి ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకున్న వెంటనే మీకు ఇలా గ్రూప్ వస్తాయి. ఎక్కడైతే మీరు కావాలనుకుంటున్నారో ఆ గ్రూప్కి వెళ్ళి మీ కంటెంట్తోని ఇక్కడ మీరు ఏదైతే కంటెంట్ అనుకుంటున్నారో అది ఇక్కడ పోస్ట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనకు ఆ గ్రూప్స్లో వచ్చే పబ్లిక్ ద్వారా మన ఒక ఫేస్బుక్ రీల్స్కి ఎర్నింగ్స్ పెరగాలంటే వ్యూస్ రావాలి. ఇప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏ వీడియో పబ్లిష్ చేసినా వ్యూస్ రావాలంటే ఓన్లీ ఫర్ ఇంక్రీజ్ ద ట్రాఫిక్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు వెంటనే మెసేజ్ చేయండి. మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఎలాంటి క్వశ్చన్ అడగండి. మీకేమైనా వీడియో కావాలంటే వెంటనే నాకు మెసేజ్ పెట్టండి. నేను ఇమీడియట్గా మీకు వీడియో చేసి మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో నా ఛానల్లో ప్రతి ఒక్కరికి వీడియోని అప్లోడ్ చేయడం అవుతుంది. హ్యాపీగా మీరు అడగచ్చు, నేను చెప్తాను. సో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబర్ ఛానల్.